ఈ కుర్రాడు విపరీతమైన కోపంలో ఉన్నాడు. దానికి కారణం ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు. రోడ్డు పక్కన ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డుపై గోల్డ్ రేట్స్ చూసి తట్టుకోలేక ఆవేశంతో ఆ బోర్డును గట్టిగా కొడతాడు. కానీ సరిగ్గా అక్కడే ఒక అద్భుతం జరుగుతుంది. అతను బోర్డును కొట్టిన మరుక్షణమే వేలల్లో ఉన్న బంగారం ధర ఒక్కసారిగా ఒక్క పైసాకి పడిపోతుంది. తను బోర్డును పాడు చేశానని భయపడుతూ అక్కడి నుండి పారిపోయి ఒక టాక్సీ ఎక్కుతాడు. టాక్సీ దిగాక ఆ కుర్రాడు డ్రైవర్కు 10 రూపాయల నోటు ఇస్తాడు. అది చూసి డ్రైవర్ నోరెళ్లబెడతాడు. 10 రూపాయలా? ఇది నిజంగా నాకేనా అని నమ్మలేక అడుగుతాడు. అంతటితో ఆగక సంతోషంతో తన కారు తాళాలు హీరో చేతిలో పెట్టి, ఇక నేను కోటీశ్వరుణ్ణి అయిపోయాను, నాకు ఈ టాక్సీ అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి పరుగులు తీస్తాడు. అప్పుడే కుర్రాడికి అసలు విషయం అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల విలువ 1,00,000 రెట్లు పడిపోయింది. బయట జనం మాట్లాడుకోవడం వింటే ఒక ఖరీదైన విల్లా ధర కేవలం 38 పైసలు మాత్రమే. తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న 20 లక్షల రూపాయలు ఇప్పుడు పాత లెక్కల ప్రకారం కొన్ని వందల కోట్లతో సమానమని అతనికి అర్థమవుతుంది. ఇంత డబ్బు ఉన్నా ఆ కుర్రాడు చాలా సింపుల్గా తన ఊరికి వెళ్తాడు. అక్కడ ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఆ పెళ్లి కూతురు కుటుంబం పరమ అత్యాశాపరులు. గతంలో 99 పైసలు కట్నం అడిగిన వాళ్లు ఇప్పుడు ఏకంగా 18 రూపాయల 8 పైసలు కావాలని డిమాండ్ చేస్తారు. పైగా పెళ్లికి ముందే ఇల్లు, కారు కొనకూడదని కండిషన్లు పెడతారు. వారి ప్రవర్తన నచ్చక కుర్రాడు వారిని తిట్టి పంపించేస్తాడు. ఆ గొడవలో వారు తెచ్చిన మద్యం బాటిల్ పగిలిపోతే దాని ధర 5 రూపాయలు అంటూ నానా హంగామా చేస్తారు. అప్పుడు మన హీరో తన రేంజ్ చూపిస్తాడు. వెంటనే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి అత్యంత ఖరీదైన మౌటాయి మద్యాన్ని తెప్పిస్తాడు. అది దేశంలోని అత్యంత ధనికులు మాత్రమే తాగగలిగే మద్యం. డెలివరీ ఇచ్చిన అసిస్టెంట్కి 50 పైసలు టిప్ ఇస్తే అతను ఆనందంతో గాల్లో తేలిపోతాడు. అయితే తన దగ్గర ఇంత డబ్బు ఉందని తెలిస్తే తల్లి తట్టుకోలేదని భావించి ఆ ఖరీదైన మద్యం బాటిళ్లు నకిలీవని, కేవలం కొన్ని పైసలకే కొన్నానని అబద్ధం చెబుతాడు. ఆ తరువాత మార్కెట్కి వెళ్లి అమ్మ కోసం 9 రూపాయల విలువైన బంగారు గాజులు కొంటాడు. అక్కడ సేల్స్ గర్ల్కి 1 రూపాయి టిప్పిచ్చి చిల్లర ఉంచుకో అని దర్జాగా చెప్పి వస్తుంటే తన పాత ప్రేయసి రుయోక్సీ కష్టాల్లో ఉండటం కనిపిస్తుంది. ఒక కాంట్రాక్టర్ ఆమెకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా వేధిస్తుంటే కుర్రాడు మధ్యలోకి వెళ్లి తన జేబులో నుంచి ఒక 10 రూపాయల నోటు తీస్తాడు. ఈ రోజుల్లో 10 రూపాయలు అంటే ఒక ఊరిని కొనేంత డబ్బు. అంత పెద్ద నోటుని చూడగానే అక్కడ ఉన్నవాళ్లంతా అది నకిలీ అని భ్రమపడతారు. సరిగ్గా అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చి అతన్ని చుట్టుముడతారు. అసలు ఆ 10 రూపాయల నోటు వెనుక ఉన్న రహస్యమేంటి? పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారా, లేక ఆ డబ్బే అతన్ని రాజును చేస్తుందా అన్నదే అసలు సిసలైన ట్విస్ట్. ఇంతటితో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.